ఈ భూమి మీద ఉన్న 800 కోట్ల మంది మనుషుల్ని జస్ట్ ఒకే ఒక్క షుగర్ క్యూబ్ సైజులో కుదించి వేయొచ్చు అని మీకు తెలుసా? వినడానికి క్రేజీగా ఉంది కదా, కానీ సైన్స్ ప్రకారం ఇది అక్షర సత్యం. ఎందుకంటే మన శరీరంలో ఉన్న ప్రతి ఆటంలో 99.999% కేవలం ఎంటీ స్పేస్ మాత్రమే. అంటే మీరు చూస్తున్న ఈ శరీరం, ఈ కెమెరా, ఈ ప్రపంచం అంతా దాదాపు శూన్యమే. మన కంటికి కనిపించేదంతా నిజం కాదు, కనిపించని ఆ శూన్యమే అసలైన సత్యం. మన వేదాలు ఈ కంటికి కనిపించే భౌతిక ప్రపంచాన్ని మాయా అని ఎందుకు అన్నాయో ఇప్పుడు అర్థమవుతుందా? ఈ మాయ తెర వెనుక ఆ శూన్యంలో ఒక గొప్ప డ్రామా జరుగుతుంది. సృష్టి స్థితి లయలనే ఒక క్వాంటమ్ డ్రామా. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు వీళ్ళు ఆకాశంలో ఎక్కడో లేరు. మీ ప్రతి శ్వాసలో, మీలోని ప్రతి కణంలో నాట్యం చేస్తున్నారు. ఈరోజు క్వాంటమ్ ఫిజిక్స్కి, మనం వేదాంతానికి మధ్య ఉన్న ఆ అద్భుతమైన కనెక్షన్ని పూర్తిగా డీకోడ్ చేద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ఇట్. ఒక వస్తువు ఏంటో డిసైడ్ చేసేది ఏది? దాని అణువు. కానీ ఆ అణువు క్యారెక్టర్ని డిసైడ్ చేసేది దానిలో ఉండే ప్రోటాన్ల సంఖ్య. ఉదాహరణకి మీ దగ్గర 6 ప్రోటాన్లు ఉంటే అది కార్బన్, అంటే బొగ్గు, గ్రాఫైట్. అదే 79 ప్రోటాన్లు ఉంటే అది బంగారం. బ్రహ్మ రాసిన రాతను ఎవరూ మార్చలేరు అంటారు కదా, ఈ ప్రోటాన్ నెంబర్ కూడా అంతే. ఒక మనిషి పుట్టుకకు, వాడి అస్తిత్వానికి ఆ దేవుడు ఒక జాతకం రాసినట్టు. ప్రతి అణువుకు ఒక క్యారెక్టర్ని రాసి పెట్టి దానికి ఒక రూపాన్ని ఇచ్చింది ఈ ప్రోటాన్. దానికి పాజిటివ్ ఛార్జ్ ఉంది, కానీ ఆకారం లేదు. బ్రహ్మకి గుడి లేనట్టే. ఈ విశ్వంలో ఒక ఉనికిని ఇచ్చే క్రియేటర్ బ్రహ్మ. సైన్స్ పరిభాషలో అదే ప్రోటాన్. గుర్తింపు లేనిదే జీవం లేదు, ప్రోటాన్ లేనిదే పదార్థం లేదు. ప్రోటాన్స్ అన్ని పాజిటివ్ ఛార్జ్, ఒకే ఛార్జ్ ఉన్నవి. అలాంటప్పుడు న్యూక్లియస్ లో ఎన్ని ప్రోటాన్లు ఒక దగ్గర ఎలా ఉంటున్నాయి? ఎందుకు పేలిపోవడం లేదు? దెన్ న్యూట్రాన్. ఇది స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ అనే ఒక భయంకరమైన అదృశ్య శక్తిని క్రియేట్ చేసి వాటన్నిటిని బంధిస్తుంది. ఇక్కడే ఇంకో కిక్ ఇచ్చే ఫ్యాక్ట్ ఉంది, ఐసోటోప్స్. ఒక ఎలిమెంట్లో ప్రోటాన్లు సమానంగా ఉన్న న్యూట్రాన్ల సంఖ్య మారుతూ ఉంటుంది. అంటే ఏంటి? మూలం ఒకటే అయినా అవతారాలు వేరు. విష్ణువు దశావతారాలు ఎత్తినట్టు ఒకే ఆటం న్యూట్రాన్ల మార్పు వల్ల వేరు వేరు అవతారాలు ఎత్తుతుంది. అందరిలో ఆవేశం ఉంటే, ఏ ఆవేశం లేకుండా శాంతంగా ఉంటూనే విడిపోవాలనుకునే వాళ్ళందరినీ ఒకే కుటుంబంగా కలిసి ఉంచే ఆ స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ పేరు ధర్మం. ఆ ధర్మాన్ని కాపాడే స్థితికారుడు విష్ణువు అయితే, ఆటంని కాపాడే విష్ణువు మన న్యూట్రాన్. విశ్వం బ్యాలెన్స్ తప్పకుండా నిలబెట్టే ఆకర్షణే విష్ణుతత్వం. ఎలక్ట్రాన్. మనం స్కూల్లో చదువుకున్నట్టు ఎలక్ట్రాన్స్ ఒకే పాత్లో తిరగవు. అవి ఎక్కడ ఉంటాయో, ఎంత స్పీడ్లో వెళ్తున్నాయో ఎవరూ కనిపెట్టలేరు. దీన్నే హైసెన్బర్గ్స్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్ అంటారు. మనం చూడనంత వరకు అది ఒక వేవ్ లాగా ఉంటుంది, మనం చూసిన వెంటనే ఒక పార్టికల్ లాగా మారుతుంది. అసలు రియాలిటీ అనేది మనం చూసే విధానం మీదే ఆధారపడి ఉందన్నమాట. అండ్ ఈ ఎలక్ట్రాన్ జంప్ చేయడం వల్లే కొత్త కెమికల్ రియాక్షన్స్ జరుగుతాయి. చూస్తే కణం, చూడకపోతే తరంగం. దీన్నే వేదాంతాల్లో మాయా అన్నారు. ఈ మాయకి అధిపతి భగవంతుడు, ఈశ్వరుడు. శివుడి నాట్యం నాశనానికి గుర్తు కాదు, పాతది కరిగిపోయి కొత్తది పుట్టడానికి కారణం. ఎలక్ట్రాన్ తన పాత బంధాన్ని తెంచుకుని క్వాంటమ్ జంప్ చేస్తేనే అక్కడ కొత్త ప్రాణం పుడుతుంది. శివుడు మూడో కన్ను తెరుచుకుంటే భ్రమలు కాలిపోయి నిజం కనిపిస్తుంది అంటారు. క్వాంటమ్ ఫిజిక్స్లో మీరు అబ్జర్వ్ చేసిన వెంటనే ఎలక్ట్రాన్ వేవ్ కాలిపోయి రియాలిటీ కనిపిస్తుంది. ఆ నటరాజస్వామి చేసే ఆనంద తాండవం. ఎలక్ట్రాన్ కదులుతున్న తీరు మార్పే శివుడు. ఆ మార్పుకు కారణం ఈ ఎలక్ట్రాన్. సైన్స్ మనకు సమీకరణాలు ఇచ్చింది, మన వేదాలు మనకు సంస్కారం ఇచ్చాయి. సైంటిస్టులు బ్రెయిన్తో ఆలోచించి ఈ లాజిక్స్ని కనిపెట్టారు. మన ఋషులు మనసుతో ధ్యానం చేసి ఈ నిజాన్ని దర్శించారు. కానీ చివరిగా తెలియంది ఒక్కటే, ఈ విశ్వంలో ఏది ఒంటరి కాదు. గ్యాలక్సీల దగ్గర నుంచి మీ కణాల దాకా అంతా ఒకటే డిజైన్. ఈ మహా సృష్టిలో ఒక ఐడెంటిటీతో, ఒక స్థిరమైన ఉద్దేశంతో ప్రతి క్షణం కొత్తగా మారుతూ సాగుతున్న ఈ ప్రయాణమే జీవితం. ఈ క్వాంటమ్ నాలెడ్జ్ మీ మైండ్ని ఎంతలా బ్లో చేసిందో కింద కమెంట్స్లో షేర్ చేయండి.